నా పేరు కొండ విజయ్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటాను. సరే, అయితే బల్కంపేట రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎల్లమ్మ తల్లి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆషాఢ మాసం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త పొంగులు పొందాలని చెప్పేసి మనం అందరం నిర్వహించుకునే బోనాల పండుగ ఇంత అద్భుతంగా ఇంత లక్షలాది మంది భక్తులతో ఇక్కడ ఇంత పెద్ద సిటీ సెంటర్లు చేసుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. ఇక్కడ స్థానికంగా ఉన్న యూత్ ఆర్గనైజర్స్ అందరూ ప్రతి ఒక్క భక్తుడికి అన్నదానం ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. రేణుక ఎల్లమ్మ తల్లి దయతోటి ప్రతి ఒక్కరూ వచ్చే సంవత్సరం వరకు తాము అనుకున్న రంగాలలో రాణించాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థి. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము బోనాలు చేస్తాం అమ్మవారికి. మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి వచ్చి అమ్మవారికి ఓడిబియ్యాలు, అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాము. ప్రతి ఇయర్ మేము ఆనందంతోనైతే అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం అనేది మా మొక్కుబడి తీస్తాము. ఊరేగింపు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అమ్మవారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచెల్లో ప్రతి ఒక్కరూ పలు దేశాల నుంచి వెళ్ళి అందరూ అమ్మవారిని చూడడానికి, అమ్మవారి కళ్యాణం చూడడానికి ఆనందంతో వస్తారు. మాకైతే హ్యాపీ. ప్రతి ఇయర్ కళ్యాణం తర్వాత అమ్మవారి కళ్యాణం కాగానే అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టేస్తారు. అందరు దర్శనం చేసుకుంటారు. మేము బోనాలు ఎక్కిస్తాం అమ్మవారికి. రేపు వచ్చేసి అమ్మవారిని ఊరేగిపిస్తారు. రేపు ఊరేగింపు అమ్మవారికి. రేపు మళ్ళీ అమ్మవారి ఊరేగింపుకి వస్తాం మళ్ళీ దర్శనానికి. చాలా ఆనందం అంటే ఆనందము. ఈ ఆషాఢ మాసం అంతా మాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మేము అన్ని పక్కన పెట్టేసి అమ్మవారి ధ్యానంలో ఉంటాము. అమ్మవారి బోనాలు, మాకు నైవేద్యాలు, ఈ డోలు సన్నాయిలతో మాకు ఒక ఆనందం ఉంటుంది. మాకు ఎంత బాధ ఉన్నా కూడా మర్చిపోతాం మేము. మాకైతే ఒక ఆనందం. అమ్మవారిని చూడడానికి ఎంతమంది వస్తారో అదే జనాలు మమ్మల్ని కూడా చూస్తారు.